ఎందుకంటే వీళ్ళు ఎన్నికల్లో అధికారంలోకి రావటం కోసం నీకు 15 నీకు 15 నీకు 15, కానీ ఈరోజు నీకు 15 నీకు 15 నీకు 15 లేవు. కానీ వీళ్ళకి మాత్రం స్పెషల్ హెలికాప్టర్లు ఉన్నాయి. నీకు 18,000 నీకు 18,000 నీకు 18,000 లేవు, కానీ వీళ్ళకి మాత్రం స్పెషల్ హెలికాప్టర్లు. నీకు 20,000 నీకు 20,000 నీకు 20,000 రైతన్నకి లేవు, బట్ వీళ్ళకి మాత్రం స్పెషల్ హెలికాప్టర్. నీకు హెలికాప్టర్ నీకు హెలికాప్టర్ నీకు హెలికాప్టర్. అదేవిధంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి మాత్రం డబ్బులు లేవు ఈ ప్రభుత్వం దగ్గర, ఉచిత బస్సు ప్రయాణం కల్పించడానికి. కానీ లోకేష్కి హెలికాప్టర్కి డబ్బులు ఉన్నాయి, పవన్ కళ్యాణ్కి హెలికాప్టర్కి డబ్బులు ఉన్నాయి, ఏదైతే చంద్రబాబు నాయుడు గారు హెలికాప్టర్లో తిరగడానికి డబ్బులు ఉన్నాయి. ఏదైతే నీకు 36,000 నీకు 36,000 నీకు 36,000 నిరుద్యోగ వృత్తి సంవత్సరానికి డబ్బులు లేవు, కానీ వీళ్ళకి మాత్రం స్పెషల్ ఫ్లైట్లు స్పెషల్ హెలికాప్టర్లు తిరగడానికి డబ్బులు ఉన్నాయి. అదేవిధంగా ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించి డబ్బులు లేవు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఇవ్వడానికి, స్కూళ్లు బాగు చేయడానికి డబ్బులు లేవు, హాస్పిటల్ బాగు చేయడానికి డబ్బులు లేవు, కానీ వీళ్ళు మాత్రం స్పెషల్ ఫ్లైట్లో తిరగడానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క హెలికాప్టర్ కొనుక్కోవడానికి మాత్రం డబ్బులు ఉన్నాయి. ఎగితే హెలికాప్టర్ దిగితే హెలికాప్టర్. నేను ఒక జీవో ఇచ్చి GORT నెంబర్ 914 డేటెడ్ ఆన్ 13/5/2025 ఇచ్చి ఆల్రెడీ కొత్త హెలికాప్టర్ కి ఆర్డర్ ఇచ్చారు. నారా లోకేష్ ఆధ్వర్యంలో ఎయిర్ బస్ H-160 అనేటటువంటి హెలికాప్టర్ ని ఢిల్లీకి సంబంధించినటువంటి చిప్సన్ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ కి ఆల్రెడీ వీళ్ళు ఆర్డర్ ఇచ్చారు. రేపు ఆగస్టులో ఆ హెలికాప్టర్ రాబోతా ఉంది. 172 కోట్ల రూపాయలు ఆ హెలికాప్టర్ కి అయ్యేటటువంటి ఖర్చు.